ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? Just I got a message. I want to go out. All right, go. Thank you. బాబా జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా బాబా, చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇంకా నీ డబ్బు. నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు కమ్మాయి. ఏం వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్, ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్. పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరిన్నారా? పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న తలుచుకో. వై రెడీ 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు, జమీందారు. మీ నాన్నగారు? కిర్సెట్ సార్. మీ అన్నగారు? బ్రతుకున్నారు. మీ ఆస్తి? చిరుసగం బతుకున్నాం. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక తృణప్రాయం, గడ్డిపోతు, డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైంది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్ సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడ ఉందో. ఇట్ ఇస్ చీపర్ దెన్ మొక్కజొన్న కంటెస్. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాధ మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని అవతల తీసిపారేయండి. ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించు, ముడి పెట్టించేస్తా. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో బాబా నీది, 1 లక్ష మీది. గుడ్. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బాగారు 2 birds at 1 shot. ఒక గుండుకు 2 పిట్టలు. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి నోరు వాయనని పెట్టను కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పప్పులో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాను. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాతి జగన్నాథరావు గారు నిలుగుతావా? ఎరకపోవడం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అబ్బో, కోటీశ్వర్లు. వారి రెండో అబ్బాయి BA, కుర్రాడు చాపలాగా ఉంటాడు. వారితో మనం తోగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు, మీకు ఇష్టం కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా? కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తరాల వరకు తీసుకొచ్చారు. తాపకాయ, నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమ టపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి? ఆ ఉత్తరం జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? yes yes. అయితే అమ్మాయి కూడా ఇష్టమేనన్నమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు, మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచించడానికి. అలాగే అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. ఏమండి 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 ఏమండి, నేనండి త్యాగరాజుని. గోపన్ తెచ్చిన సమాధానం వేడివేడిగా తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనండి? అవునండి, లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది? చూడండి, ఈ చెంప మిగులుంది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వచ్చి మొరటివాడు. కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేదు. ఓడిపోయి వాడిపోయి రాలిపోయి. నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు.
చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమనడం అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్నపళంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకుంటే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. అంటే ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి, మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? చూడండి, చినుకులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని రేవుదాకా దిగబెడతాను. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదులేండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన ఉంటే నాకు సరదాయి. ఏంటమ్మా గారు తలసి వచ్చారు? అవునా, కాలేజీ రాకపోయింది. నిజం తడిచి ముద్దయిపోయారా? వర్షం తగ్గ వెళ్తారు కానీ రండి, ఆ పాకలో కూర్చుంటారు కానీ. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను. నన్ను రేవు దాటించేసి. మరేవారు గోదావరి మంచి కోటి మీద ఉంది, ఎడగడానికి కూడా ఏం లేదు. వర్షం తగ్గ వెళ్ళొచ్చు, రండి, ఆ పాకలో కూర్చుంటారు. అయ్యో, నువ్వు తడిచిపోతున్నారా? పర్లేదు, రండి. ఇంకా అమ్మాయి గారు తల చూసుకోండి. నేను వెళ్ళి కాసి ఏడి పాలెట్టుకోండి. పాలు లేవుతురా. అంటారా? తాగండి అమ్మాయి గారు. నువ్వు? నేను తాగాలండి. ముట్టమ్మాయి గారు. ఈ కాసు నువ్వు తాగు. ఎంగిల్ చేయలేదు లేరా? బాగేవారా? ఏరా గోపి, ఆయన్ని కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్టా ఇట్టగానే అమ్మాయి గారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కును పడ్డాడు అబ్బాయి. ఘనకార్యం చేశావు, అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనేం చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడానా? నుప్పుల్లో దూకమంటే దూకుతాను. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. నేనా? నేనంటే నీకెందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడూ రుణపడి ఉన్నావురా, అందుకు. నిజమా అమ్మాయి గారు? నిజమే. అమ్మాయి గారు, చాలా నుంచి నా మనసులో ఉండ ఊసి ఒకటి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధెరిగి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు భ్రమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. ఏమని? పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా, అప్పుడు ఇట్టగే పడవ తోలుంటాను. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఈ బంధం ఏనాటిదో. అమ్మాయి గారు, ఏంటో అమ్మాయి గారు? నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఊరులో. ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు, మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? అయితే నాకు బాజాలంటేనే భయమేమో. ఇదివరకునే ఒకరినొకరు ఎగుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. నమస్కారం. జర కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి. రాధన 6వ ప్రాణం. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం.
అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేమిటకాయ్ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో 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 నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అల్లుడు. అల్లరి చేసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ, పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం ఏంటి, మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోష వార్త. చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ. అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించావు. ఏరి కోరి ఎంత అల్లుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం. నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా, ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు, ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అదా, విన్నాను అమ్మాయి గారు, విన్నాను. ఆ అబ్బాయి గారేగా చాలా మంచి ఆయన, మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్ని ఇందాలా తగ్గాయి. వచ్చావు గోపన్న? చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు, క్షమించండి బాబు గారు, తెలివి తక్కువ ఏదో ఆ ఉక్రోషంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ శంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారండి బాబు. నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులో. ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు, మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? కడుపు నిండా భోజనం చేసావా? చేశారమ్మగారు. ఏమే నువ్వు? ఓ, లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే, ఇంట్లో చూడదాం, బుట్టంగా పెట్టిస్తాను. పోండి. బాబు గారు, వెళ్ళొస్తాం. అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా? ఎదురా పాట పాడు. ఆడు గోపన్న. రేయ్, నీకు కూడా సిగ్గట్రా, పాడరా. అమ్మాయి గారు, నిన్ననే ఇయ్యాలనుకున్నాను, కానీ భయం వేసింది. ఏమా, ఎందుకు గోపన్న? బాబు గారు అంతా పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న. రాధా, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసు, ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పువ్వు, అందుకని. బాబు గారు, మీరు దేవుడు. అమ్మాయి గారు, మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఏముందిరా? అవును, పెళ్ళయ్యాక అంతా బాబు గారు ఇష్టం. బాబు గారు, మా అమ్మాయి గారిని మళ్ళీ మాకెప్పుడు చూపిస్తారు? అరే, ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకనమాట. బాబు గారు,
ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనిది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావా, మావోయ్, ఏంటి? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్, ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై, షాఫా నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్లా అని పిలుస్తారు. ఊరగా అమ్మాయి గారిని పిల్లని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్టా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. చాలే, అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, ప్రేమంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. ఏంటే? అమ్మాయి గారిని కొట్టడమే? చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మొగుడు ఆయన ఇట్టాం మధ్య నీకేంటి? సరేలే, అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే? ఓయబ్బో, ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడుతేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. అత్తవారింటికి పంపించాం, ఇలా మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు, లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగండి జరిగిందా? పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమంటే మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా వెళ్ళొస్తాను. మామయ్య, మా ఓయ్ నేను పని చెప్తా చేస్తా. ఏంటే? నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామ, రోజు వంట వండి పెడతా, చేసుకుంటా. ఊరుకావా, పెళ్ళలేదు గిళ్ళలేదు, ఊరుకా. ఎందుకు లేదు, ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే, ఎందుకు లేదో చెప్తానే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందామంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి, చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఎంత మారానైనా చెయ్యాల్సిందే, చెయ్యకపోతే అది పెళ్ళాము కాదు. అయితే అమ్మాయి గారు కూడా? ఏ అమ్మాయి గారు కొమ్ములు మలిసే మావా, అమ్మాయి గారు చాకరీ చేసి ఏడలిసిపోతారోనని భయంగా ఉందా? పాప అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టిగా పోయి ఆయన్ని చంపే. నాకే చేస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగోమా, అదేం లేదు, ఒక్కటే మాట చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదవకోవాలని నా ప్రాణాలు తీస్తాను. చూసావా అమ్మా, ఆడి మనసు బాగోలేదు లేవే, మెల్లిగా ఆడే దారి పడతాడు. ఆడు దారికి రాకుంటే నేను పోగారిపోతా. ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరే గౌరే గౌరే
ఎక్కడికి అయ్యాలప్పుడు ఇలా పడిపోతున్నా? ఎట్లోకి ఎట్లోకి అయితే అలా కాదు, మరి ఇలాగా చెబుతా. ఏడకో నీకెందుకో? నా కోసం ఏంటి? నీకు కావలసిన వాళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు వచ్చి అడిగితే వైరం చెప్పడానికి. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరులేపా. అదేంటి మరి ఆ గోపి లేడు? ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు, అడవుకి వెళ్ళింది మళ్ళా రాదంట, ఆడనే తౌస్ చేసుకుంటుందంట అని చెప్పు. ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు. అంతవరకు వచ్చింది కదా. నువ్వు చేసే వ్యాపారం కొట్టగా 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 నీకు పుణ్యం ఉంటుంది. నేనంటే నీకెందుకు ఇంత ఇది? ఇది లేదు అది లేదు. అంత అబద్ధం. నేనంటే నీకు ఇది ఉంది. ఏంటో ఇది? అది ప్రేమ. లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదంతా? ఏడ్చావులే, పద పద. ప్రేమంట ప్రేమ అదా. ఇతడు ఏదో ఒకటి నేను తెచ్చావన్నమాట. సీర్లు సార్లు ఇక్కడే పడసావు. నా గుమ్మం దొక్కేవాడిని ప్రాణం తీసుకుని ఇట్లా పెడతావు. కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పడే మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి. ఎంత గౌరవం, ఎంత గౌరవం. ఆరు చేతులు ఇరిగిపోను. నా నాయనకి ఎట్ట ఆపద వచ్చిందమ్మా. నాయన ఏమిటి రాజా, ఏం జరిగింది? ఏదో పీడకల. భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికేవేవో పీడకలు వస్తుంటాయి, కానీ నువ్వు భయపడవు రాజా. నీ అదృష్టమే నాకు శ్రీరామరాజ్యం. నేను పాపిష్టిదాన్ని మామ, పాపిష్టిదాన్ని. నా మూలంగానే నీకిట్ట అయింది. నువ్వు నన్ను ఆదుకున్నావు, నేనే నిన్ను ఆదుకోలేకపోయాను. నా జన్మ తగలయ్యా, నా బతుకు పాడుగాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.